దోస్త్ మేరా దోస్త్ అని ఒక పెద్ద స్టోరీ వేసినట్టు ఏదో కొండందవి ఎలకను పెట్టినట్టు ఆ ఎలక తోక కూడా కనపడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు అనే ఒక ఏం లేదు ఐ న్యూస్ ఛానల్ ఓనర్ అన్నమాట ప్రస్తుతం ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నిస్తే ఏం తెలిసిందయ్యా అంటే ఈయనకు సంబంధించిన ఫ్లాట్లోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో ఏపీ లిక్కర్ స్కామ్ అని దానికి సంబంధించిన నిందితులందరూ ఆయన ఫ్లాట్లోనే ఉన్నారు. ఇది అసలు అవినాభావ సంబంధం భలే బయటపడింది అంటాడు ఈయన. ఎప్పటి నుంచో రాస్తుంది కదా, వాళ్ళు పలానా స్కామ్లో నిందితులని నాకు తెలియదు అన్నాడు ఈయన శ్రవణ్ రావు. కాదు నీకు తెలుసు అంటారు. ఇప్పుడు ఏమీ ఎస్టాబ్లిష్ చేయదలిసింది ఆంధ్రజ్యోతి? వీళ్ళందరూ కలిసే చేసుకున్నారు. కావాలనే షర్మిల ఫోన్ వీళ్ళు ట్యాప్ చేశారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేసింది కూడా అందుకే ఆయన తినడానికే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం ఆమె ఎవరెవరిని కలవబోతుందో అని ఆరోపిస్తుంది. ఇప్పుడు పార్టీ పెట్టినందుకు చేశారేమో అంటే కాదు అది కాదు అసలు. ఎందుకంటే కేసీఆర్ అసలు లెక్కే చేయలేదు అంటాడు. కేసీఆర్ లైట్ తీసుకున్నారా లేదా అనేది మీకు ఎలా తెలుసు? ఆయన మనసులో తొంగి చూశారా? దోస్త్ మేరా దోస్త్ అంటూ ఇప్పుడు ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళందరూ కలిసే పనిచేశారు. కావాల్సిన వాళ్ళని ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు కూడా విని జగన్మోహన్ రెడ్డికి ఏది మన సహాయం చేశారంటారు. 18లో కూడా మళ్ళీ అదే రావాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటారు. కోరుకున్నారు సరే, ఆయన కోరుకోగానే జరిగిపోదు కదా, ఓటర్లు కదా కోరుకోవాల్సింది. ఇంతకీ ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే అక్కడ కాంట్రాక్టర్లకి ఇక్కడ కాంట్రాక్టర్లకి అక్కడ ఇచ్చారు అక్కడ కాంట్రాక్ట్ ఏది పెద్ద ప్రాజెక్టులు. అసలు ఎవరు ఆ కాంట్రాక్టర్లు? 14 నుంచి 19 దాకా ఉన్నవాళ్ళే కదా, ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా వాళ్లే కదా. ఇంకా చెబితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో కూడా మినిస్టర్ కదా, ఆయన తెలంగాణలో చేశాడు ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో చేశాడు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. మరి ఇక ఆయన్ని దూరం ఏం పెట్టలేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఇక వాళ్ళ పనులు వాళ్ళు సునాయాసంగా చేయించుకోగల స్థితిలో కాంట్రాక్టర్లు ఉంటే ఇది ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి అక్కడ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇక్కడ అయింది. వాళ్ళ అన్ని చోట్ల ఉండే వాళ్ళని కాంట్రాక్టర్లు అంటారు ప్రాజెక్టులకు సంబంధించి. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన వాళ్ళే 14 నుంచి 19 దాకా కాంట్రాక్టులు చేసిన వాళ్ళే కదా పోలవరం. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. మధ్యలో ఎవరిని మార్చినట్టు కనపడ్డారు. నవయుగ వాళ్ళని తీసేసి మేఘా వాళ్ళకి ఇచ్చారన్నారు. అదే మేఘా కంటిన్యూ అవుతుంది కదా అక్కడ ఇక్కడ. రేపు బంగారు కుటుంబాలని దత్తత తీసుకునే మార్గదర్శులు సిఎస్ఆర్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరు దోస్తు మేరా దోస్తు? పొలిటీషియన్లు అందరూ దోస్తు మేరా దోస్తులు, అలానే ఈ పత్రికాధిపతులు వీళ్ళందరూ దోస్తులు. ఇది కాదని మీరు కావాలని ఒక కోణంలో రాజేస్తే జనం అందరూ అవునవును అనుకొని వాళ్ళ మీద కసి పెంచుకుంటారనుకోవటం చిన్నపాటి భ్రమే అంతే. వీళ్ళందరూ ఇలా చేశారు తెలుసా అని ఎవరు మాట్లాడుకుంటారు? ఈ కాంట్రాక్టర్ గురించి మీకన్నా జనాలకే ఎక్కువ మంది తెలుసు. ఎందుకంటే మీరు అన్నీ రాయలేరు కాబట్టి వీళ్ళు అన్నీ మాట్లాడుకోగలరు. అది దోస్త్ మేరా దోస్త్ అనే కథ. ఆ కోసమే ఏంటంటే షర్మిల గారు వచ్చేసేసి అసలు జగన్ను వదిలిపెట్టొద్దు అన్నారట. మరి ఆమె అంతసేపు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన విమర్శలు మాత్రం ఎక్కడా కనపడదు. ఆమెకే తెలుసు, ఎందుకంటే ఆమె టార్గెట్ ఏందనేది అందరికీ తెలిసిపోయింది. రేపు మాపో రాహుల్ గాంధీ గారు పిలిచి క్లాసులు పీకటం ఉండదు, తీసేసి వేరే వాళ్ళని పెడతారు. బట్ ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంక వాళ్ళని కాదని ఇంకొకరిని ఇచ్చేయటానికి ఇంకెవరు తీసుకుంటారు ఆ పార్టీని అనేది అర్థం కాని పరిస్థితి. పాపం తులసిరెడ్డి గారు రోజు మాట్లాడుతుంటారు కానీ ఆ పోస్ట్ ఏదో నాకే ఇవ్వండి అనే అడిగే ధైర్యం లేదు ఆయన. బై.